సార్ నెక్స్ట్ ఇది కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోల్ అనేది పెట్టడం జరిగింది. ఫార్మ్ హౌస్ పాలన కావాలా? ఇంకో పాలన కావాలని చెప్పి అందరూ ఫార్మ్ హౌస్ పాలన క్లిక్ చేయడం జరిగింది. 73%, 70%. దాని తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ చూసారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఎలా నిజంగా కాంగ్రెస్ గవర్నెన్స్ పైన తెలంగాణలో వ్యతిరేకత అనేది బీభత్సంగా వెళ్ళిపోయిందా సార్? ఎంత వెళ్ళిపోనండి. 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ వస్తుంది. అంతే వస్తుంది. అంతవరకు ఎవ్వరు ఏం మాట్లాడినా వాళ్ళకి వాళ్ళే గ్రేట్, వాళ్ళకి వాళ్ళే తోపులు. 5 సంవత్సరాల దాకా ఈవెన్ నేను కేసీఆర్ గారు వాళ్ళ సభలు పెట్టి ప్రజలను రెచ్చగొట్టిన ప్రజా విప్లవాలతో ప్రభుత్వాలు పోల్చేసే అంత సీన్స్ ఈ డెమోక్రసీలో లేదు. ఓకే. మా అయితే అందరూ కాంగ్రెస్లో అయితే మా అయితే ఇంకో సీల్ కవర్ చీఫ్ మినిస్టర్ వస్తాడు, చీఫ్ మినిస్టర్ వస్తాడు. అంతకు మించి ఇంకేటి విప్లవాలు జరిగిపో. ఓకే. అందులో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ అయితే కేసీఆర్ గారి బ్యాచ్ అని అందరికీ తెలుసు. మనకన్నా ఎక్కువ సోనియా గాంధీ గారికి వాళ్ళకి తెలుసు, నల్గొండ బ్యాచ్ అందరికి. ఓకే. బట్ విక్రమార్క గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఏంటంటే వీర విధేయుడు కాంగ్రెస్కి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరి గురించి కాంగ్రెస్ అధిష్టానానికి చాలా బ్రహ్మాండంగా తెలుసు. వీళ్ళు ముఖ్యమంత్రి రేసుల్లో ఉంటారా, వీళ్ళు కూటములు కడతారా, ఇలాంటివి ఏవి వాళ్ళ దృష్టిలో ఉండరు. ఇంక మిగిలిన ఎవరు? ఆ పొంగులేటి గారు ఒక్కలే ఉన్నారు. నల్గొండ బ్యాచ్ని కాంగ్రెస్ అధిష్టానం నమ్మదు. పొంగులేటి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి కొత్తగా. ఆల్రెడీ ఆయనకి సముచిత స్థానం ఉంది, సముచిత గౌరవం ఉంది. ఈయన ముందు నుంచి ఆయన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మనిషి అని అంటారండి. ఏదైనా అన్నాడు సార్, పార్టీ మారితే. ఇప్పుడు సుజనా చౌదరిని సీఎం రమేష్ని చంద్రబాబు నాయుడు మనుషులే అని అంటారు. వాళ్ళు బీజేపీకి పోయి వాళ్ళ బీజేపీ పరంగా కూడా గెలిచిన తర్వాత కూడా ఇంకేటి చెప్పాలి మీరు? ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు బీజేపీ రంగు వేసుకున్నారు అంతే, లోపల మొత్తం చంద్రబాబు నాయుడు కావాలి. సరే, అలాగే మరి అందరూ జేవీ రాజనయ్య బ్యాచ్ అంటే మనం ఏటి చేయలేం. అందరూ గుండెలు చూపించి రాముడి చేతను చూపించమని రోజు చంపు తినేస్తే ఎవడ వల్ల మీరు నమ్ముతారు సార్? సరే, మీరు ఫోన్ అయిన జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లే సార్. ఇప్పుడు ఏడు చేస్తారు ఆయన మాత్రం. ఆయన దగ్గర 25 మంది వైఎస్ఆర్సీపీలు ఉంటే మీరు మాట్లాడండి. అవును, ఇది నేను చెప్పిన ఈ సోకాల్ పేర్లు ఎవరికి పట్టమని 10 మంది వెనకాల లేదు. అసలు రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఎవరు కదిపలేరు, చేయలేరు. గ్యారంటీగా ఆయన వ్యూహం, ఆయన పంథ, ఆయన నడిచే విధానం అధిష్టాన మానాలతో 10 అడుగులు ముందుకు వెళ్తున్నాడు ఆయన. కేసీఆర్ గారు అంటారా, ఇన్నాళ్ళు ఉన్నారు ఆయన ప్రజల్లో. ఖచ్చితంగా నెక్స్ట్ పార్టీ నిలబడాలి, నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలంటే ఆయన ఇవాళ నుంచి హోంవర్క్ చేసుకుని ముందుకు రావాలి. ఆయన మౌనం ఎప్పుడైనా సరే ఒక తీవ్రత ఉంటుంది. మేము తెలంగాణ ఉద్యమంలో ఆయన చూసిన విధానం చూస్తే ఫస్ట్ ఆయన జయశంకర్ సార్ దగ్గరికి వెళ్ళి గమ్మును కూర్చొని వచ్చాడు బయటికి, విప్లవం మొదలైంది. అలాగే నా బర్త్డే తెలంగాణ సోనియమ్మ ఇస్తుంది అన్నది కన్ఫర్మ్ చేసుకొని ఒక మూవ్స్ ఉంటాయి. అలాంటి మూవ్స్ వేసుకునే వ్యక్తికి రాజకీయం మనం నేర్పితే తాతకు దగ్గులు నేర్పినట్టే ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు విధానం ఎలా ఉంటుందంటే ప్రజల మనిషి, ప్రజల్లోంచి ప్రజల్ని మమేకం చేసుకుంటూ ప్రజలతో ప్రజలకు చైతన్యం తెప్పిస్తూ రాజకీయ కదలికలు ఉండే వ్యక్తి అతను. సో అంచేత అలాంటి మూవ్స్ ఆయన 4 ఏళ్ళకి సంబంధించినంత పునాదులు వేసుకుంటూ ముందుకు వెళ్తాడు. సార్ కేసీఆర్ గారు అసెంబ్లీకి రారా సార్? ఇంకా వచ్చి ఏం లాభం, రాకపోతే ఏం ప్రయోజనం? అంటే ఆయన మాజీ సీఎం రావాలి కదా సార్? రావాలి, రాష్ట్రాల్లో మాజీ సీఎం రావాలి. మరి ఎమ్మెల్యేగా నుంచి గెలిచినందుకు ఓట్లేసినందుకు జయలలిత అప్పుడు శపథం చేసింది, మళ్ళీ గెలిచి వస్తారని. చంద్రబాబు గారు శపథం చేశారు, మళ్ళీ గెలిచి వస్తారు. 2-3 సంవత్సరాలు వచ్చారు ఆయన. మినిమం 1 సంవత్సరం రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ లాగా ఆయన పేపర్ అని కాదు సార్, మినిమం ఒక జనరల్ గా చెప్తున్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్ గా నేను మళ్ళీ గెలిచి వస్తానని పాదయాత్రకు పోయాడు. ఆయన 2-3 సంవత్సరాలు కూడా. జయలలిత అయితే ఫస్ట్ నిండు సభలో చెప్పింది సార్ నేను రాను ఇంకని. కరుణానిధి అయితే గెలిచి వెళ్ళలేదు ఆయన. అసలు రావాలి కానీ అంటున్నారు. అక్కడ రావాలి, వచ్చి ఏడు చేయాలి. అక్కడ ఏదో ఒకటి మాట్లాడండి సార్. ఈవెన్ అదొక మంచి ఈవెన్ అక్కడ ఆయన మైక్ కట్ చేసినా గానీ, జగన్మోహన్ రెడ్డి గారు మైక్ కట్ చేసినా గానీ అదొక ఆపర్చునిటీ, ఆ సానుభూతి పెరిగింది వీళ్ళ మీద. సార్ మీరు చిన్నప్పుడు మీ నాన్న మాట్లాడినారు లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి నాన్న మాట్లాడినాడు. అరే వేణీళ్ళ చేయడితే కాలుతుంది అని చెప్పినప్పుడు ఆయన చేపెట్టలే. మీరేమో చేపెట్టిన బ్యాచ్ కాబట్టి నుండి కాల్చుకుని ఇలా అనుకుందాం అలా అనుకుందాం అంటారు. ఎవడేట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.